మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. లాస్ట్ ఎపిసోడ్ మనం ఎలా క్లోజ్ చేసాం? ఒక అభిప్రాయాన్ని మనం పూర్తిగా వదిలేయాలి అని అనుకున్నాం. ఏమిటా అభిప్రాయం? నేను జాగృతిలో ఉన్నాను అనే అభిప్రాయాన్ని మనం వదిలేయాలి. సో, ఆ అభిప్రాయాన్ని వదిలేసినప్పుడు ఏమవుతుంది? మనం స్పృహలో ఉండటానికి దారులు వెతకడం, మార్గాలు వెతకడం, అన్వేషించడం మొదలుపెడతాం. అందుకే మొట్టమొదటిగా మన హృదయంలో గాఢంగా, లోతుగా నాటుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం బొత్తిగా, పూర్తిగా, గాఢంగా నిద్రపోతున్నాము అని. ఆధునిక మానసిక తత్వం ప్రాముఖ్యత కలిగిన కొన్ని సంగతుల్ని కనుక్కుంది. అవి వైజ్ఞానికంగా మాత్రమే కనుక్కున్నప్పటికీ, అయినా అది మంచి ప్రారంభమే అంటారు ఓషో. ఒకవేళ వైజ్ఞానికంగా బుద్ధిబలంతో కనుక్కున్నా కూడా ఆ విషయాలు ఇప్పుడో లేక తర్వాతైనా సరే సొంత అనుభవాలుగా అవుతాయి అంటారు ఓషో. ఫ్రాయిడ్ గురించి తెలుసు కదా, ఆయన ఒక గొప్ప మార్గదర్శి. మానసిక తత్వంలో ఓ దారి మలిచారు ఫ్రాయిడ్. అతను బుద్ధుడు కాదనుకోండి, అయినా అతను గొప్ప ప్రాముఖ్యత కలవారే. ఎందుకు అంటే అతను మనిషిలో చాలా గొప్ప అపస్మారకం దాగి ఉంది అన్న అభిప్రాయాన్ని ఎక్కువ శాతం ప్రజానికం చేత అంగీకరించేట్లు చేశారు. అపస్మారకం దాగి ఉంది అంటే అన్‌కాన్షియస్ స్టేట్ అనేది ఎక్కువ శాతం మనిషిలో దాగి ఉంది అని ఎక్కువ మంది చేత అంగీకరించేట్లు చేశారు. ఒకటిలో పదోవంతు మాత్రమే మనసు స్పృహలో ఉందని, ఈ అన్‌కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కంటే 9 రెట్లు పెద్దది అని ఫ్రాయిడ్ చెప్పారు. ఈ ఫ్రాయిడ్ శిష్యుడు ఇంకో ఆయనున్నారు, జంగ్ అని. ఈయన ఇంకా కొద్దిగా ముందుకు లోతుకు వెళ్ళి హ్మ్, సామూహిక అపస్మారకం అంటే గ్రూప్ కాన్షియస్‌నెస్ అనేది ఉంది అని కనుక్కున్నారు. సో, వ్యక్తిగత అపస్మారకం అంటే ఇండివిడ్యువల్‌గా ఉండే అన్‌కాన్షియస్ మైండ్ వెనుక ఈ గ్రూప్ అన్‌కాన్షియస్‌నెస్ అనేది ఉంది అని. సో, ఇంకా ఈ గ్రూప్ అన్‌కాన్షియస్ వెనక ఆహ్, జగత్ సంబంధమైన అపస్మారకం గురించి కూడా చెప్పారు. అంటే అది యూనివర్సల్ అన్‌కాన్షియస్‌నెస్ అనొచ్చు. సో, దాని గురించి కూడా ఇవాళో రేపో మనకింకా ఎక్కువగానే చెప్తారు, తెలుస్తుంది, కనుక్కుంటారు అని ఓషో అంటున్నారు. ఇప్పుడు జరిగే మానసిక పరిశోధనల ద్వారా బుద్ధుడు మాట్లాడిన ఆ జగత్ సంబంధమైన అపస్మారకం కనుక్కోవచ్చు అని ఓషో ఆశిస్తున్నారు. ఇప్పుడు మనలో చాలా దుర్బలమైన చిన్న భాగం ఈ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుందాం. అర్థమైంది కదా! మన కాన్షియస్ మైండ్ కంటే మన అన్‌కాన్షియస్ మైండ్ 9 రెట్లు పెద్దది అని. సో, చాలా చిన్న భాగమైన ఈ కాన్షియస్ మైండ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాన్షియస్ పొర వెనుక చాలా అస్పష్టమైన పొర, రెండవ రకం కాన్షియస్‌నెస్ ఒకటి ఉంది. దానినేమంటాం? సబ్‌కాన్షియస్ అంటాం. అర్థమైందా? కాన్షియస్ మైండ్ అనేది చాలా చిన్నది. దాని వెనుక అస్పష్టమైన పొర, ఈ కాన్షియస్‌నెస్‌కి రెండవ రకం ఒకటి ఉంది. దాన్ని ఏమంటాము? సబ్‌కాన్షియస్ అంటాము. అది చెప్పే రహస్యాలు వినిపిస్తాయి కానీ మనకవి ఏమిటో స్పష్టంగా తెలియవు. ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్పుకున్నాం కదా! మనం ఎన్నో సెషన్స్ చేసాం. ఎన్నో ఎపిసోడ్స్ చెప్పుకున్నాం పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి. సో, దాని గురించి, ఆ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి విన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో, ఆహ్, మనకి ఎప్పుడూ కూడా ఈ కాన్షియస్ వెనుక దాని దారాలు లాగుతూ ఉంటుంది సబ్‌కాన్షియస్ మైండ్. అర్థమైందా? కాన్షియస్ మైండ్ చిన్న భాగం. దానికి ఇంకొక పొర ఉంటుంది. దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్ అంటారు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ చాలా పవర్‌ఫుల్. అది ఎన్నో రహస్యాలు దానిలో దాగి ఉంటాయి.
ఆ రహస్యాలన్నిటిని మనకి చెప్తుంది కానీ, అవేమిటో మనకి స్పష్టంగా తెలియవు. అవి ఎందుకు అన్నది 'ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్' విన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది కదా! సో, ఎప్పుడూ కూడా కాన్షియస్ మైండ్ వెనుక దాని దారాలు లాగుతూ ఉండేది ఏమిటి? సబ్‌కాన్షియస్ మైండ్. మన కాన్షియస్ మైండ్‌లో మనం ఏం ఆలోచిస్తామో, దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్ రియాలిటీలోకి మన ముందుకు తీసుకొచ్చి మన ముందు ఉంచుతుంది. అంతే కదా! సో, ఇంకా మూడవది, ఇప్పుడు కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అయిపోయింది. ఇప్పుడు మూడవదేంటి? అన్‌కాన్షియస్ మైండ్. అది మనకు కలల్లో కానీ, లేక మత్తు మందులు తీసుకున్నప్పుడు కానీ తెలుస్తుంది. ఆ తరువాతది నాల్గవది సామూహిక అపస్మారకపు మనసు. గ్రూప్ అన్‌కాన్షియస్ మైండ్. దీన్ని మనం మన అపస్మారక మనస్సులోకి లోతుగా విచారించినప్పుడు మాత్రమే తెలుసుకుంటాం. మన కాన్షియస్ మైండ్‌లోకి డీప్‌గా ట్రావెల్ అవ్వాలి. డీప్ ఇన్‌సైడ్ థాట్ ట్రావెల్ అయినప్పుడు మనకి ఈ గ్రూప్ అన్‌కాన్షియస్ మైండ్ అనేది తెలుస్తుంది. సో, ఆ తరువాత ఒకవేళ ఇంకా ముందుకు లోతుగా సాగితే మనకు ఈ జగత్‌కి సంబంధమైన ఆ అన్‌కాన్షియస్‌నెస్ అనేది తెలుస్తుంది. సో, ఈ గ్రూప్ అన్‌కాన్షియస్‌నెస్‌ని మనం ప్రకృతి అనవచ్చు. ఈ సామూహిక అపస్మారకం, ఈ గ్రూప్ అన్‌కాన్షియస్‌నెస్ అంటే ఇప్పటిదాకా మొత్తం ప్రజానీకం జీవించింది మనలో ఒక భాగమైనదనమాట. సో, ఈ అన్‌కాన్షియస్‌నెస్ అంటే మన వ్యక్తిగత అపస్మారకం. మన ఇండివిడ్యువల్ అన్‌కాన్షియస్‌నెస్. అదేమిటి అంటే సంఘం మనలో అణిచివేసింది. సంఘం దాన్ని వ్యక్తీకరించడానికి ఒప్పుకోలేదు. అందువలన వెనక దారిలో నుంచి మన కలల్లోకి అపస్మారకం అనేది, ఆ అన్‌కాన్షియస్‌నెస్ అనేది ప్రవేశిస్తుందన్నమాట. ఇప్పుడు కాన్షియస్ మైండ్ దాని కాన్షియస్‌నెస్ అని ఓషో ఎందుకు పిలుస్తున్నారు అంటే, అది ఒక పేరుకు మాత్రమే. అది చాలా అల్పం. కాన్షియస్ మైండ్ అనేది చాలా అల్పమైనది. ఆరిపోయే ముందు రెపరెపలాడే దీపం లాంటిది అని చెప్పవచ్చు ఈ కాన్షియస్ మైండ్‌ని. అయినా కానీ అదే విత్తనం సీడ్. అందుకే అది చాలా ముఖ్యమైనది. విత్తనాలెప్పుడు చాలా చిన్నవి, కానీ దానికి గొప్ప శక్తి ఉంటుంది కదా! అలాగే ఈ కాన్షియస్ మైండ్ అనమాట. ఇది చాలా చిన్నదైనా ఇదే మెయిన్ థింగ్ అనమాట. సీడ్ లాంటిది, విత్తనం లాంటిది, గొప్ప శక్తివంతమైనది. ఇప్పుడు ఒక పూర్తి కొత్త కోణం తెరుచుకుంటుంది మనకి. ఇప్పుడు ఈ కాన్షియస్‌నెస్ క్రింద ఆహ్, ఆహ్, ఐ మీన్ కింద స్టెప్స్‌ని ఈ ఫ్రాయిడ్ కనుక్కున్నట్లు, అంటే కాన్షియస్‌నెస్, సబ్‌కాన్షియస్‌నెస్, అన్‌కాన్షియస్‌నెస్, గ్రూప్ కాన్షియస్‌నెస్, యూనివర్సల్ కాన్షియస్‌నెస్. సో, ఇలా ఈ కాన్షియస్‌నెస్ క్రింద మెట్లు ఫ్రాయిడ్ కనుక్కున్నట్లు, ఈ కాన్షియస్‌నెస్ పైన కోణాలను శ్రీ అరబిందో కనుక్కున్నారు. ఈ కాలపు ప్రాముఖ్యత కలవారు కదా ఇద్దరూ కూడా. ఒకరు ఫ్రాయిడ్, మరొకరు శ్రీ అరబిందో. ఇద్దరూ మేధావులే. కానీ వీరిద్దరూ కూడా మేల్కొన్నవారు కారు. బుద్ధుళ్ళు కారు. కానీ వీరిద్దరూ కూడా ఈ మానవ జనావళికి గొప్ప సేవ చేశారు అంటారు ఓషో. మనం పైపైన కనిపించినంత చిన్నవారం కాదని, ఆ పై పొరల కింద ఎంతో గొప్ప ఎత్తులు మరియు లోతులు ఉన్నాయని మన బుద్ధికి అర్థమయ్యేలా చేశారు ఈ ఫ్రాయిడ్ అండ్ శ్రీ అరబిందో కూడా. ఫ్రాయిడ్ లోతుల్లోకి వెళ్లారు. శ్రీ అరబిందో ఎత్తుల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. మనం పేరుకు మాత్రమే పిలుచుకునే ఈ కాన్షియస్ మైండ్ పైన నిజమైన కాన్షియస్ మైండ్ ఉంది. ఈ వాస్తవమైన కాన్షియస్ మైండ్ ధ్యానం ద్వారానే మనం పొందవచ్చు. పేరుకు మాత్రమే పిలుచుకునే మన నార్మల్ సామాన్యపు కాన్షియస్ మైండ్‌కు ధ్యానం ఎప్పుడైతే కలిసి చేరుతుందో అప్పుడు అది యథార్థమైన కాన్షియస్ మైండ్ అవుతుంది. ఎంత అద్భుతమో కదా! సో, వాస్తవమైన
యథార్థమైన ఆ కాన్షియస్ మైండ్ దాటి అవతల సర్వోత్కృష్ట స్మారకపు మనస్సు ఉంటుంది. సో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు దాని యొక్క క్షణదర్శనాలు కలుగుతూ ఉంటాయి. చిమ్మ చీకట్లో కొట్టుమిట్టలాడటమే ధ్యానం. అవును, అప్పుడు కొన్ని కిటికీలు తెరుచుకుంటాయి. కానీ మళ్ళీ మళ్ళీ వెనక్కి క్రిందకు పడిపోతూ ఉంటాము. సర్వోత్కృష్టమైన ఆ కాన్షియస్ మైండ్ అంటే సమాధి అని అర్థం. మనకు అప్పుడు స్ఫటికంలా స్వచ్ఛమైన పారదర్శకమైన గ్రహణ శక్తి కలుగుతుంది. ఆ సమాధి స్టేట్‌కి వెళ్ళినప్పుడు మనకి అప్పుడు పరిపూర్ణమైన జాగృతి కలుగుతుంది. ఆ తరువాత మనం దానికి క్రిందకు జారిపోయి పడిపోవడం జరుగుతుంది. అప్పుడది మనదే. నిద్రలో కూడా ఆ సమాధి, ఆ సర్వోత్కృష్ట చైతన్యం మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే అప్పుడది మనదే అని అనేది. సో ఈరోజు చెప్పుకున్న దాన్ని చక్కగా అర్థం చేసుకొని దాని గురించి ఆలోచించి ఆ అవేర్‌నెస్‌ని పెంచుకోవడం వల్ల మనం రీచ్ అయ్యే ఆ సమాధి స్టేట్ గురించి ఒక్కసారి ఆలోచించి ఆ స్టేజ్‌కి రీచ్ అవ్వడానికి ట్రై చేద్దామా మరి? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.